Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. సో ప్రకాష్ గారు, ఈ మధ్యనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. సో ప్రపంచమంతా అటువైపు చూసింది. అందులోనూ పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులని తీసుకొచ్చాము. తెలంగాణ రైజింగ్ బృందం 2050 టార్గెట్గా మేము వెళ్ళొచ్చాము. 1,78,000 కోట్లు. తెలంగాణలో ఇప్పటిదాకా ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు ఎప్పుడూ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది అనే మాట. దానికి సంబంధించి ఇన్ని రకాల వివాదాలు, ఆరోపణలు, వాళ్ళ మీద ఒక నమ్మకం లేకపోవడం ఎందుకని ఇలా వినిపిస్తున్నాయి మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు కాంప్లిమెంట్స్ ఇస్తానమ్మా నేను. ఒకటి రేవంత్ రెడ్డికి, ఒకటి కేసీఆర్కి దావోస్ విషయంలో. ఓకే, ఫస్ట్ ఏంటంటే దావోస్లో సక్సెస్ అయ్యాడు రేవంత్ రెడ్డి. డెఫినెట్గా ఆయనను అప్రిషియేట్ చేస్తాను. రెండవది, పోయినసారి ఆయన దావోస్ పోయి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ సరిగా లేదని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఫస్ట్ ఏంటంటే ఒక ఐటీ మంత్రి జనరల్గా అటెండ్ అయ్యే వరల్డ్ సమ్మిట్కి తను ఇనిషియేటివ్ తీసుకొని ఐటీ మంత్రిని ఎంబడి పెట్టుకొని పోవడం శ్రీధర్ బాబును, అది ఒక గొప్ప అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఐటీ మినిస్టర్ కమిట్ కాలేడు, ముఖ్యమంత్రి ఉంటే కమిట్ అవుతాడు. అయితే ఇక్కడ మనకేమైందంటే కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయినా కూడా ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి, ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఆయన పాలనలో వ్యవహరించాడు కాబట్టి ఎవరైనా దాన్ని తప్పు అట్లే అంటే ఆయన చెప్తే ఆమోదం ఉంది అని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే అది గమనించాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి పోకుండా శ్రీధర్ బాబు ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకోలేడు. వాళ్ళు కూడా శ్రీధర్ బాబుని చూసి పెట్టుబడులు ఇవ్వాలంటే సీఎం ఒప్పుకుంటాడో లేదో అనే సంశయం ఉంటుంది. బట్ అందుకు డెఫినెట్గా ఆయన నేను అభినందిస్తాను. బట్ ఈ పెట్టుబడులన్నీ తన వల్లనే వచ్చాయని ఆయన అనుకుంటే అది ఆయన పతనానికి దారితీస్తుంది. ఈ పెట్టుబడులన్నీ రావడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి చెప్పడంలో డాష్ మీద ఆయన విఫలమైండు. కేవలం ఆ బ్రాండ్ ఇమేజ్కి క్రెడిబిలిటీ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకు, రాజశేఖర రెడ్డికి ఇచ్చాడు. పొరపాటున కూడా ఆయన నోట్లో నుంచి కేసీఆర్ గారి పేరు రాలే. బట్ కేసీఆర్ రాకముందు హైదరాబాద్ ఇమేజ్, కేసీఆర్ వచ్చినాక హైదరాబాద్ ఇమేజ్ మనం చూసినట్టయితే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది కేసీఆర్ పాలనలోనే. అంతకుముందు చాలా తక్కువ వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేశాడు, కొంత వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వాన్ని కొనసాగించే క్రమంలో ప్రత్యేకమైన డ్రైవ్ లేకపోయినా కూడా ఒక ప్రయత్నం పొన్నాల లక్ష్మయ్య ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కొంత జరిగింది. ఆయనకి ఇవ్వచ్చు ఆ క్రెడిట్. బట్ ఇక్కడ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 25,000 పరిశ్రమలు హైదరాబాద్కు వచ్చినాయి. అందులో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంది. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోకపోతే ఎట్లా? అది మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వచ్చాయంటే ఒక 1 year నుంచి రేవంత్ రెడ్డి పాలన వల్ల రాలే. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన యొక్క హైదరాబాద్ వైభవం, గొప్పతనం కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర. కాబట్టి ఒక వరల్డ్ మార్కెట్ను అట్రాక్ట్ చేయగలిగే ఒక గొప్ప హైదరాబాద్ను సృష్టించిన కేటీఆర్ని అదేవిధంగా అదే కొనసాగింపుగా ఏదైతే కేటీఆర్ చేసిన ఎఫర్ట్స్ని ఇంకో 10 ఇంతలు పెంచే విధంగా రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఆయన నేను అభినందిస్తాను. బట్ ఇదంతా కూడా ఒక 50,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చే వాళ్ళల్లో నారాయణమూర్తి కానీ, మెగా ఇంజనీరింగ్ కానీ, వీళ్ళంతా మన ఇండియన్స్ అయినా కూడా 100% అవి వస్తాయని నమ్మొచ్చు మనం. అంటే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరించడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఈ పెట్టుబడులు బాగా ఉపయోగపడతాయి. కాకపోతే గత సంవత్సరం 45,000 కోట్ల పెట్టుబడులు ఏమయ్యాయి, ఆచరణలోకి వచ్చాయా లేదా? ఇప్పుడు 1,78,000 కోట్లు పెట్టుబడులు అనుకున్నప్పుడు ఎంతకాలం పడుతుంది? నిజంగా అది పేపర్ల మీద సంతకాలైనా గ్రౌండ్లో కూడా వస్తాయా అనే ఒక డౌట్ ఎందుకని బీఆర్ఎస్ అంత తీవ్రంగా వ్యక్తం చేస్తోంది? అంటే జనరల్గా ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు అంటారు. బట్ నేనేమంటానంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే పాప ఉడుతుందా? 9 నెలలు అయితే వెయిట్ చేయాలి కదా. ఆ వెయిట్ చేసే క్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది జరగాలి. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేక కొద్దిగా అది వెనక పడుతున్నది. బట్ 4th సిటీ మాత్రం కొద్దిగా ఊపు అందుకుంటుంది. ఆయన ఏదైతే 4th సిటీ అన్నాడో ఊరికే అనౌన్స్ చేశాడు రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగడానికి అని అనుకున్నాము. బట్ ఆ రేడియల్ రోడ్స్ ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. RRR సంబంధించిన పనులు కూడా పోతున్నాయి కాబట్టి, ముందుకు పోతున్నాయి కాబట్టి డెఫినెట్గా వస్తాయని అనుకుందాము. ఇప్పుడు అంటే ఒకసారి కమిట్ అయిన తర్వాత వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ కోసం. వాళ్ళకున్న ఇంటర్నల్ ఇబ్బందులు ఏమన్నా వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కిపోతారు.
బట్ ఇప్పుడు ఏవైతే 2 లక్షల పైన కోట్లు వస్తున్నాయని అన్నారో ఒక 70% 80% వచ్చినా చాలు. 50,000 ఉద్యోగాల కాడ 30,000 ఉద్యోగాలు వచ్చినా కూడా చాలు. అంటే ఆ ప్రయత్నాన్ని అంటే అప్రిషియేట్ చేద్దాం. ఎందుకు ముందు పోయేటోని కాల్బెట్ లాగాలి? నేను ఆ స్టాండ్ నేను తీసుకోను. టీఆర్ఎస్ స్టాండ్ టీఆర్ఎస్కి ఉంటుంది. ఒక విశ్లేషకునిగా ఐఎమ్ అప్రిషియేటింగ్ రేవంత్ రెడ్డి. ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.